జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. బుక్ ఆఫ్ రోమన్స్, రోమా గ్రంథం 8వ అధ్యాయం ఆర్ ఎపిస్టల్ టు రోమన్స్, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. 14వ వచనం నుంచి. From verse 14 we are reading. Yes. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. లెట్స్ ఆల్ సే వన్స్ అగైన్. అందరు కలిసి మరొకసారి చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్రమ్ ది స్క్రిప్చర్ పోర్షన్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8, రోమా పత్రిక 8వ అధ్యాయంలో నుంచి దేవుడు నేడు కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మరి దేవుని యొక్క మాటలు విని మనమందరము నిశ్చయముగా దేవుని చేత గణపరచబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైన మనమందరం బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. We all as children of God should possess a wonderful character that which Bible is asking us to have. That is to be led by the Holy Spirit. అదేంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం. So today we are going to meditate this wonderful word that which says a phenomenal leading in the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యందు మనకున్న అద్భుతమైన నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా. So the God whom we trust has given us this wonderful opportunity to not live as orphans upon this world, but to be led by His wonderful presence. మనము సేవిస్తున్న దేవుడు మనల్ని అనాథలుగా ఈ భూలోకంలో విడిచిపెట్టలేదు. ఆయన మనలను నడిపించడానికి, మనలను క్షేమముగా ఒక ప్రదేశములో చేర్చడానికి, కష్టములో గుండా అపాయములో గుండా మనం పడిపోకుండా ముందుకు కొనసాగడానికి, ఎన్ని ఆటంకములు వచ్చినా వాటన్నిటినీ జయిస్తూ మనం ముందడుగు వేయడానికి ఆయన తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా. సో హూ ఎవర్ ఈజ్ లెడ్ బై ది స్పిరిట్, కనుక ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో దే ఆల్ విల్ బి క్రాసింగ్ ది బ్యారియర్స్, crossing the challenges, and they will be standing in the victorious place with Jesus Christ. వారందరూ కష్టములను జయించి, శ్రమలను జయించి, పాపాన్ని జయించి, సాతానును జయించి యేసు క్రీస్తుతో విజయము పొందుకున్న వారిగా నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనమందరము ఎవరి చేత నడిపింపబడాలి? దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాలి. So we all should be led by the Holy Spirit. ప్రియులారా, చాలా నెలల క్రితం, ఆల్మోస్ట్ 9 months బిఫోర్, we all know the NASA Foundation or community
నాసా రీసెర్చ్ సెంటర్ వారు, దే హ్యావ్ సెంట్ 2 astronauts, 2 ఖగోళ శాస్త్రవేత్తలను వారిని విశ్వాన్ని గమనించడానికి పంపడం జరిగి ఉన్నది. వారితో పాటు బృందం కూడా ఉన్నది. The plan was they should stay there for 1 week or 2 weeks and observe the situation that which is going in research space center, and they must return back. విశ్వంలో ఉన్న ఆ యొక్క స్పేస్ సెంటర్ని వారు పరిశీలన చేసి 1-2 వారాల్లో మళ్ళా తిరిగి భూలోకానికి వచ్చేయాలి. బట్ ది గ్రేటెస్ట్ ట్రాజడీ విచ్ హ్యాపెన్ టు దెమ్, వారికి జరిగిన ఒక భయంకరమైన అపాయం ఏంటంటే, ఆఫ్టర్ దే రీచ్డ్ టు ది రీసెర్చ్ స్పేస్ సెంటర్ ఇన్ గ్యాలక్సీ, విశ్వంలో ఉన్న భూగర్భాన్ని లేదా భూగ్రహాన్ని విడిచిపెట్టి విశ్వంలో వెళ్ళిన తర్వాత వారి యొక్క రాకెట్ అది అనివార్య కారణముల చేత తిరిగి రానటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. అప్పటి నుంచి కనిపెడుతూ ఉన్నారు ఎప్పుడో మేము మళ్ళా తిరిగి భూమి మీదకు వెళ్తామన్న ఆశ వారికి ఉన్నదా లేదో మనకు చాలా రోజుల వరకు తెలియలేదు. వరల్డ్ డజంట్ నో వెదర్ దే ఆర్ అలైవ్ ఆర్ నాట్ ఫర్ మెనీ డేస్, అండ్ మెనీ ఈవెన్ లాస్ట్ ది హోప్ దట్ విల్ దే కమ్ టు ఎర్త్. అయితే భూమి మీద ఉన్న ప్రజలు మాత్రం కొద్ది నెలలు అయిన తర్వాత ఇంకా వారు రాలే, అక్కడే చనిపోతారు, వారికి ఇంకా భూమి మీదకు రావడానికి ఇంకా ఎటువంటి అవకాశాలు ఉండవు అనే పరిస్థితుల్లోనికి వచ్చేసారు. బట్ దెన్ మెనీ ఫెస్టివల్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. అయితే అనేకమైన పండగలు వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. అండ్ వన్స్ వెన్ క్రిస్మస్ వాస్ బీయింగ్ సెలబ్రేటెడ్, ఎప్పుడైతే వారు క్రిస్మస్ అనబడిచిన పండగను వారి యొక్క 2 శాస్త్రవేత్తలు, అదే రీతిగా వారితో పాటు ఉన్న బృందం రాకెట్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు, they were being asked few questions about their faith and about their confessions and about their beliefs. వారికి ఉన్న విశ్వాసము గురించి, నిరీక్షణ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగి ఉన్నది ఆ 2 శాస్త్రవేత్తలను. And one among them is a person who has the hierarchy from India. వారిలో ఒకరు భారతదేశం యొక్క వంశావళిని లేదా ఆ యొక్క సంతతికి చెందిన ఒక స్త్రీ, మరొక ఆయన అమెరికా దేశస్థుడు, and the person belongs to America. సో ఇద్దరిని ప్రశ్నలు అడుగుతూ ఈ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి దగ్గరికి వచ్చి అతను అడుగుతూ ఉన్నారు, సో వాట్ డూ యూ థింక్ అట్ దిస్ టైమ్, హౌ డూ యూ వాంట్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్ నెక్స్ట్, మీ యొక్క ప్లాన్స్ ఏంటి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏంటి మీరు చేయాలనుకుంటున్నది అని అతన్ని అడగగా, the answer from that man was so perfect and it was so thought provoking. అతడు చెప్పిన ఉత్తరము చాలా ఆలోచన కలగజేయవలసిన సమాధానం. అదే రీతిగా మనను ప్రపంచంలో ఉన్న చాలా మందిని అది ప్రభావితం చేస్తున్న ఒక గొప్ప మాట. అతడు చెప్పాడు, ఐ సేవ్ అండ్ ఐ వర్షిప్ జీసస్ క్రైస్ట్. నేను నా రక్షకుడైన నా విమోచకుడైన యేసుని ఆరాధిస్తున్నాను. అండ్ ఐ నో that he has a good plan, a definite plan for us even when we are stuck here. ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నప్పటికీ, మేము ఇక్కడ నిలిచిపోయినప్పటికీ, నా దేవుడు మా అందరి పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను అని అతడు చెప్పి ఉన్నాడు. And he kept his faith and he was being praying and he was uttering the wonderful praises to God. దేవుని మహిమపరుస్తూ విశ్వాసంతో దేవుని గణపరుస్తూ అతను నిలబడి ఉన్నాడు. అండ్ రైట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొద్ది దినములు గడిచిన వారంలో మనుషుల యొక్క ఊహకు అతీతంగా దేవుడు వారికి సహాయమును పంపించి మరలా వారి క్షేమకరంగా భూమి మీదకు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనుషులుగా మనము, దేవుడు మమ్మలను ఖచ్చితంగా నడిపిస్తాడు, దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా మేము చేరవలసిన గమ్యస్థానమునకు చేరుస్తాడు అనే నిరీక్షణతో పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగి నడిపింపు కలిగి మనం జీవించినప్పుడు God will certainly lead us to the destinations where we have to reach. When we have this confidence in Christ and when we keep this faith in Christ and when we seek the help of Holy Spirit, definitely we will reach our destination.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ, క్రీస్తునందలి నిరీక్షణతో తండ్రి అయిన దేవుని మనం మహిమపరుస్తూ మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడితే, నేను అంటున్నాను ఖచ్చితంగా మనము దేవుని చేత చేరవలసిన స్థానమునకు చేర్చబడతాం. హల్లెలూయా. So today we are going to see how Holy Spirit leads the people who submit themselves to God. మనము నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సమర్పించుకున్న వారిని ఎలాగున ఆయన నడిపిస్తాడు, ఎలాగున నడిపించాలనుకుంటున్నాడు అన్నది కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సో ఎపిస్టల్ టు రోమన్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎపిస్టల్ విచ్ వాస్ రిటన్ బై అపోస్టల్ పౌల్. ఈ యొక్క రోమా పత్రిక అపోస్తుడైన పౌలు గారి చేత రచించబడిన పత్రిక. దిస్ ఎపిస్టల్ ఈజ్ కాల్డ్ యాజ్ వండర్ఫుల్ థియాలజికల్లీ ప్రొఫౌండ్ ఎపిస్టల్. ఈ యొక్క పత్రికను చాలా అద్భుతమైన వేదాంత జ్ఞానము చేత నింపబడిన పత్రికగా పిలుస్తారు. అండ్ మెనీ మిస్ఇంటర్ప్రెట్ దిస్ ఎపిస్టల్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. అదే రీతిగా చాలామంది పత్రికను కొంచెం అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటారు, ఎందుకంటే సరిగ్గా అర్థం కాక. బట్ దిస్ ఎపిస్టల్ హ్యాస్ వెరీ యూనిక్ థింగ్స్, వెరీ ప్రొఫౌండ్ థింగ్స్ దట్ విచ్ హెల్ప్స్ us టు లీడ్ అవర్ క్రిస్టియన్ జర్నీ ఇన్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ డిసిప్లైన్ వే. ఈ యొక్క పత్రిక దేవుని యొక్క అనుసరులైన మనమందరం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమశిక్షణతో భక్తితో ఎలాగున కొనసాగించాలి అన్నది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇట్ సేస్ అబౌట్ ద రిడెంప్షన్ దట్ విచ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మనకు కలిగిన విమోచన గురించి, ద శాంటిఫికేషన్ దట్ విచ్ జీసస్ గివ్స్. యేసే మనల్ని ఎలాగున శుద్ధీకరణ చేస్తున్నాడు అని. అండ్ ఇట్ ఆల్సో సేస్ అబౌట్ ద లైఫ్ విచ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనం జీవిస్తున్న జీవితము గురించి, అండ్ ద వెయిటింగ్ దట్ విచ్ we have to have for the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము కలిగి జీవించవలసిన సిద్ధపాటు అనే జీవితము గురించి ఈ పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. And explicitly when we come to chapter 8, it talks about being led or walking by Holy Spirit. 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం గురించి భక్తుడు పౌలు గారు చాలా స్పష్టంగా రాశారు. సో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారికి ఏం జరుగుతుంది? 1-2 వచనాలు మనం చదువుకుందాం. వర్స్ 1 and 2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. సో వాట్ హ్యాపెన్స్ టు ది పర్సన్ హూ ఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ ఈస్, ది పర్సన్ హూ ఈస్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ will be delivered from the condemnation he or she is in. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారి మీద ఉన్న శిక్షా విధిని దేవుడు ఏం చేస్తారంటే ఆయన తొలగించి తీసివేసేవానిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మీద మరణించగా, when Jesus Christ died upon the cross of Calvary, he paid the entire price for our sin. ఆయన మన యొక్క పాపమునకు తగిన వెలంతటిని చెల్లించి ఉన్నాడు. In our place he was being condemned, in our place he was being punished. మన యొక్క స్థానంలో ఆయన శ్రమ పొందాడు, శిక్ష పొందాడు. మన నిమిత్తము ఆయన అనేక రకములుగా హింసింపబడి చంపబడి ఉన్నాడు. That's why we have redemption and we have salvation in Jesus Christ. అందుచేత యేసుక్రీస్తునందు మనకందరికీ రక్షణ ఉన్నది, విడుదల విమోచన ఉన్నది. అదే రీతిగా క్రీస్తునందు ఉన్న మనకు ఏ శిక్షా విధియు లేదు. There is no condemnation for the person who is in Christ Jesus. అయితే కేవలము క్రీస్తునందు ఉంటే సరిపోతుందా అంటే, is it enough if we are in Christ and if we deny Holy Spirit అని ఆలోచన చేస్తే doesn't seem like that. అది అలాగున కాదు. క్రీస్తునందు ఉన్న మనము ఆత్మ యొక్క నియమముతో మనము జీవించి నడిపింపబడితే, as we live in Christ Jesus, if we are also led by Holy Spirit, we will never end up in condemnation again. మనము మళ్ళా తిరిగి ఏ శిక్షలోనికి పడిపోకుండానట్లు మనలను దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధత దిశగా నడిపించినదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క జనాంగమా, if you never want to be condemned again, మీరు మరలా తిరిగి ఎటువంటి శిక్షా విధిలోనికి రాకుండా ఉండాలి అంటే, if you never want to end up in punishment again because of your sins or because of the different various wretched life that which you have lived, నీవు జీవించిన పాత రోత జీవితమును బట్టి నీవు మరలా తిరిగి శిక్షా విధిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు ఆత్మ చేత నడిపింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్షేమకరముగా
పరిశుద్ధముగా జీవించే గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించేవానిగా ఉంటాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపింపబడితే మరలా మనం ఎటువంటి శిక్షా విధిలోనికి వెళ్ళం. మనమందరము పాపము నుంచి విడిపింపబడి, శిక్షల నుంచి తప్పించబడి, క్రీస్తు ముందు యోగ్యకరమైన ప్రశస్తమైన ప్రజలుగా నిలబడే వారిగా ఉంటాం. హల్లెలూయా. సో హ్యావ్ the anointing of Holy Spirit and be led by the Holy Spirit so that you will never go back to the condemnation again. కనుక ఆత్మ చేత నడిపింపబడండి, ఆత్మ యొక్క అభిషేకంలో జీవించండి. అప్పుడు మీరు మళ్ళా తిరిగి ఎటువంటి శిక్షల్లోనికి పడిపోకుండా దేవుడు మనల్ని నడిపించేవానిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క పిలుపును పొందుకొని పరిచర్య చేస్తున్న శిష్యులు లేదా అపోస్తలు, అండ్ సమ్ టైమ్స్ అపోస్టల్స్ అండ్ ఈవెన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శిక్షలో పడిపోకుండా తప్పింపబడ్డానికి, శిష్యులు కూడా శిక్షకు అప్పగింపబడి వారు నాశనం అవ్వకుండా తప్పింపబడ్డానికి కొన్నిసార్లు ఆత్మచేత దేవుడు వారిని వేరొక ప్రదేశాలకు ఏం చేశాడు? నడిపించి ఉన్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ టేకెన్ దెమ్ టు అదర్ ప్లేసెస్ సో దట్ దే విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ కండెమ్షన్, వెదర్ ఇట్ కెన్ బి ఎన్ ఎర్త్లీ కండెమ్షన్. అది ఒకవేళ లోకరీత్యమైన శిక్ష అవ్వచ్చు. అయితే ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే అద్భుతమైన సహాయం. అది మన ముందు అపాయములు వస్తూ ఉండగా ఆ అపాయములను మనము దాటి శిక్షలోనికి పడిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే శిక్షల నుంచి ఆయన మనలను తప్పించే దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఆ పాపము చేసి మనం శిక్షకు పాత్రలు అవ్వకుండా ఉండడానికి పాపము చేయనివ్వడు. అదే రీతిగా శిక్షకు పాత్రులుగా కూడా మారనివ్వకుండా God's Holy Spirit will always protect us. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎప్పుడు భద్రపరుస్తూ నడిపిస్తుంది. హల్లెలూయా. అండ్ ది సెకండ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే హియర్, రెండవదిగా మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే 3-4 వచనాల్లో మనం మరొక మాటను చూస్తున్నాం. verse 3 and 4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. సో ది సెకండ్ థింగ్ వాట్ హోలీ స్పిరిట్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే మరొక అద్భుతమైన మేలు, వెన్ వీఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్ వి విల్ బి ఫుల్ఫిల్లర్స్ ఆఫ్ గాడ్స్ లా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుచేత ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఎందరైతే ఆత్మను అనుసరించి నడుచుకుంటారో వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడే స్థానంలో ఉన్నవారు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ who is walking according to the footprints or according to the guidance of Holy Spirit, you are fulfilling the requirements of God's law. దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము, ఆజ్ఞలను మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు మనము నెరవేర్చే స్థానంలో ఉంటాం. Because Holy Spirit leads us according to God's words. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని దేవుని యొక్క వాక్యములోనే నడిపిస్తుంది. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో మనం ఉంటే చాలు, ఆటోమేటికల్లీ సాధారణంగానే వెంటనే మనలను దేవుడు తనకిష్టమైన మార్గంలో తనకి యోగ్యకరమైన వారిగా మలుచుకుంటూ ఆయన కట్టలను ఆయన విధులన్నిటినీ నెరవేర్చే స్థానంలో దేవుడు మనల్ని ఉంచేవానిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ఇఫ్ వీ హ్యావ్ హోలీ స్పిరిట్ we will definitely fulfill the requirements what God wants us in our lives. మన జీవితంలో దేవుడు మనం ఏవైతే కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడో అవి మనం పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారంటే ఆయన సహాయపడేవానిగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. టుడే మై డియర్ ఫ్రెండ్స్ who are listening God's word, ఇదన మన దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆర్ యు వరీయింగ్ అండ్ థింకింగ్ దట్
I am not able to fulfill the commandments of God? Are you worrying and thinking that I am not able to walk according to the divine perspectives or word of God? Then give yourself onto the hands of Holy Spirit. Submit yourself according to the leading of Holy Spirit, and Holy Spirit will lead you into the fulfillment of God's word. ఇదిరమున ఒకవేళ నీవు నేను పాస్టర్ గారు నేను వాక్యములో ఉన్న కట్టడల ప్రకారం జీవించలేకపోతున్నాను, దేవుని యొక్క మాటలను నా జీవితంలో నేను పొందుపరచుకోలేకపోతున్నాను, దేవుని యొక్క వాక్య ప్రకారము నా జీవితము ఉండడం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చలేని స్థానంలో నేను ఉంటున్నాను అనుకుని మీరు బాధ చెందుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తములకు సమర్పించుకోనండి. ఆత్మ యొక్క నియంత్రణలో నడవడం ప్రారంభించండి. ఖచ్చితంగా మీ నడక అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తీకరణ చేసే, దేవుని యొక్క వాగ్దానములను నెరవేర్చే, దేవుని యొక్క మాటలను నెరవేర్చుకునే స్థానంలోనికి దేవుడు మనల్ని నడిపించేవానిగా ఉంటాడు. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ లెడ్ బై ది హోలీ స్పిరిట్, యు విల్ బి డెఫినెట్లీ ఎ పర్సన్ హూ ఇస్ ది ఫుల్ఫిల్లర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే స్థానంలో దేవుడు మనందరిని నిశ్చయముగా ఉంచుతాడు, మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడినప్పుడు. అందుచేత మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో హానోకు అనబడుచున్న వ్యక్తి ఉన్నాడు. వాట్ ఈస్ ది క్వాలిటీ దట్ విచ్ హానోక్ పొసెస్డ్ ఇన్ హిస్ లైఫ్? వాట్ మేడ్ హానోక్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ వితౌట్ సీయింగ్ డెత్? మరణాన్నే చూడకుండా పరలోక రాజ్యంలోనికి ఎత్తుకొనబడే రీతిగా హానోకుకి ఏం తోడ్పడింది? బైబిల్ గ్రంథంలో అతడు ఏమైనా ఆజ్ఞలను పాటించి ఉన్నాడని రాయబడిందా? వాక్యం ఏమైనా కలిగి ఉన్నాడని రాయబడిందా? ఎట్టి రీతిగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడంటే ఒకే ఒక మాట, అతడు దేవునితో నడిచాను. హి వాక్డ్ విత్ గాడ్, హి వాక్డ్ బై ది గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడిచాడు. అండ్ ది రిజల్ట్ ఈస్ హి వాజ్ ఫుల్ఫిల్లర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ బికాస్ ఆఫ్ దట్ గాడ్ హెస్ టేకెన్ హిమ్ టు బీ విత్ హిమ్. దేవుని యొక్క మాటలను పరిశుద్ధాత్మతో జీవించడం ద్వారా ఆయన నెరవేర్చిన కారణము చేత దేవుడు ఆయనను తనతో పాటు ఉండుటకు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. సో ఇద్దరు నేను అంటున్నాను, నీవు నేను కూడా మనం గమ్య స్థానములకు చేరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి ఆశీర్వాదములు పొందుకుంటూ, దేవుని వాక్యంలో ఉన్న మాటలను మన జీవితంలో మనం చూపిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నేను కలిగి బ్రతుకుతున్నానండి, దేవుని యొక్క వాక్య ప్రకారం నా జీవితం ఉందండి, ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్, ఐ హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ మై హార్ట్. ఇఫ్ యూ వాంట్ టు సే దిస్ వర్డ్స్, ఈ మాటలు మీరు చెప్పగలిగే స్థానంలో ఉండాలి అంటే మనం అందరము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. వి మస్ట్ బి లెడ్ బై ది హోలీ స్పిరిట్. కనుక ఇద్దరు మన ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ హెల్ప్స్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. రెండవదిగా దేని కొరకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే జనాంగంగా ఉండుట కొరకు. టు బి ది ఫుల్ఫిల్లర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, హోలీ స్పిరిట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ us. దేవుని యొక్క వాక్యం మనకు ఇది మనం తెలియజేస్తున్న మాట ఇది. అండ్ ది థర్డ్ థింగ్ వాట్ హోలీ స్పిరిట్ డస్, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లెట్ us read verse 6 of Romans chapter 8. 6వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. లెట్స్ ఆల్ షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ విల్ గివ్ us పీస్. మనకు సమాధానాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. When we are led by Holy Spirit, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడితే our destination will be peaceful. మన యొక్క గమ్యస్థానము సమాధానముతో నింపబడినదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. Because Bible says God has given us not a spirit of quarreling but a spirit of gentleness and tenderness. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, దేవుడు మనకు వాగ్వాదంలోనికి, విభేదాలలోనికి, గొడవల్లోనికి వెళ్ళే ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఆయన మనకిచ్చినది సాత్వికము, ప్రేమ, సమాధానముతో, ఆదరణతో నింపబడిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారో దేవుడు వారిని ఖచ్చితంగా ఎక్కడికి నడిపిస్తాడు? సమాధానమైన ప్రదేశాలలోనికి, సమాధానమైన స్థానంలోనికి దేవుడు నడిపించేవానిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినమున నీ జీవితానికి సమాధానం కావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ ఇన్ యువర్ లైఫ్, గివ్ యువర్ సెల్ఫ్ ఆన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్.
and Holy Spirit will bestow the peace of God upon you. దేవుని యొక్క హస్తములకు మనల్ని మనం సమర్పించుకొని ఆత్మ యొక్క నడిపింపుతో మనం నడిస్తే దేవుని యొక్క ఆత్మ మనకు అందరికీ ఏమో అనుగ్రహిస్తుంది, సమాధానం అనుగ్రహిస్తుంది. లిసన్ టు మీ కేర్ఫుల్లీ నౌ, చాలా శ్రద్ధగా గమనించండి. పీస్ డజంట్ కమ్ బై సిచ్యువేషన్స్. సమాధానం అన్నది పరిస్థితులను బట్టి మనం పొందుకునేదిగా. పీస్ డజంట్ కమ్ బై ఎక్స్టీరియర్ ఆర్ ది థింగ్స్ విచ్ హ్యాపెన్ అరౌండ్ అస్. మన బాహ్యముగా చుట్టుపక్కల జరిగే కార్యములను బట్టి మనం పొందుకునేది సమాధానం కాదు. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ లైక్ దట్, అలాగున ఏదైనా వస్తే ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, అటువంటి సమాధానం. బట్ వెన్ యూ రిసీవ్ పీస్ బై ది హోలీ స్పిరిట్ ఇన్ యువర్ ఇన్నర్ బీయింగ్, కానీ పరిశుద్ధాత్మ చేత నీ అంతరంగములో నీవు సమాధానాన్ని పొందుకుంటే, వెదర్ యూ మే ఫేస్ ఛాలెంజెస్, whether you may face difficulties, whether devil may stand before you and entice you or show all sorts of distractions to you. సాతాను నీ ముందు నిలబడి అనేకమైన కష్టములు నీకు చూపించిన, నీతో గొడవలకు, నీతో సవాళ్ళకు దిగిన, నీవు అనేకమైన సమస్యల ముందు నిలబడిన, అనేకమైన సవాళ్ళు శోధనలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అంతరంగములో ఉన్న సమాధానము మన ప్రతి పరిస్థితులను కూడా సమాధానపరచున్నదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనుషులు ఎప్పుడైతే పరిస్థితులను బట్టి సమాధానమును పొందుకుంటారో, దే విల్ లూజ్ దట్ పీస్ వెన్ సిచ్యువేషన్స్ చేంజ్. పరిస్థితులు మార్చబడగానే ఆ యొక్క సమాధానాన్ని వారు పోగొట్టుకుంటారు. దట్స్ వై మెనీ పీపుల్ ఫ్రస్ట్రేట్, అండ్ వీ హియర్ దిస్ వర్డ్ మెనీ టైమ్స్ టుడే, ఫ్రస్ట్రేషన్. అందుచేతనే నేడు చాలామంది ఏమంటున్నారంటే, నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా, నాకు కోపం వచ్చేస్తుంది అంటూ ఉంటారు. ఎందుకంటే వారి చుట్టుపక్కల ఉన్న వాటి ప్రభావం వారికి ఏం కలగజేస్తున్నది? కోపమును పుట్టిస్తుంది, వారిలో ఉన్న శాంతి సమాధానాన్ని తీసివేస్తుంది. కానీ నీవు నేను పరిస్థితులను బట్టి కాక దేవుని యొక్క ఆత్మ చేత సమాధానముతో నింపబడితే, దేవుడిచ్చు సమాధానం మన యొక్క తలంపులకు, మన యొక్క హృదయమునకు కావలి ఉండును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ సేస్ ఇన్ ఫిలిపియన్స్ దట్ గాడ్స్ పీస్ విల్ ప్రొటెక్ట్ అవర్ హార్ట్ అండ్ అవర్ మైండ్. That's what I want to say today. ఇదను మన ఆ యొక్క మాటను మీతో చెప్పాలనుకున్నాను. If you receive peace by Holy Spirit in your inner being, you will never feel any sort of frustration by the situations around you, or by the people around you, or by the troubles you are in, or by the problems you are in. You will never lose your heartbeat. You will never lose your temper. You will always be peaceful and you will be joyful, because you received peace not by situations but by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మనం సమాధానాన్ని మన అంతరంగంలో పొందుకుంటే, మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, ఏమి సంభవిస్తున్నా, కష్టముల మధ్య మనమున్నా, శోధనల మధ్య మనమున్నా, తుఫాన్లు మనలను అనేక రకములుగా శోధిస్తూ, హింసిస్తూ, బాధ పెడుతూ ఉన్న శత్రు సైన్యములు మన ముందు నిలబడిన, మన అంతరంగములో పరిశుద్ధాత్మ చేత మనం పొందుకున్న సమాధానం ఏ పరిస్థితుల్లోనైనాను శాంతంతో, సమాధానంతో, సంతోషంతో, మన ముఖము మీద చిరునవ్వుతో మన పరిస్థితులను దాటి ముందుకు కొనసాగే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందుచేత పరిస్థితులను బట్టి కాదు మనకు సమాధానం రావాల్సినది, మనుషులను బట్టి కాదు మనకు సమాధానం రావాల్సినది, పరిశుద్ధాత్మ యందలి విశ్వాసమును బట్టి, నడిపింపును బట్టి మనకేం రావాలి? సమాధానం రావాలి. So this is what Holy Spirit does. కనుక పరిశుద్ధాత్మ చేసే అద్భుతమైన కార్యం ఇది. God's Spirit will give us peace. దేవుని యొక్క ఆత్మ మనందరినీ సమాధానకరమైన ప్రదేశంలో నడిపిస్తుంది. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For your praise and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8888
632994. May God bless you all.